ఫిబ్రవరి 20 అనగా నిన్న అలా జరుగుతుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చేశాడు నా బిడ్డ. అబ్బా కాలు తొక్కేస్తున్నావు, అది కూడా భరించలేకపోతున్నా నేను. అసలు అనకూడదు కానీ నిజంగా చాలా వండర్ఫుల్ మూమెంట్స్. ఏంటి అంటే స్పెషల్ అపీరియన్స్ ఎవరు అంటే నా పింక్ బేబీ. అసలు నిజంగా దేవతలాగా వచ్చింది. ఐ మీన్ ట్రెడిషనల్గా రెడీ కాకపోయినా అసలు భలే స్టైల్గా, అసలు ఆ ఫ్రాక్ నాకు భలే నచ్చింది. సేమ్ ఇదే కలర్, లైట్ పింక్. తర్వాత ఇలాగా క్రౌన్ పెట్టేసుకొని సూపర్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మా వారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను హార్ట్ఫుల్గా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్కి నిజంగా నాకు దిమ్మదిరి మైండ్ బ్లాక్ అయ్యింది. నిజంగా చాలా 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 సర్ప్రైజ్ ఇచ్చేసేసారు. నిజంగా చాలా అదృష్టవంతురాలని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఎంత మంచిగా చూసుకునే భర్త దొరకడము చాలా లక్కీ అండి నేను. ఇటువంటి అదృష్టం చాలామందికి లేకపోవచ్చు, కానీ ఇటువంటి భర్త ప్రేమ పొందుకోవడము నిజంగా నేనైతే చాలా 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 లక్కీ అనుకుంటున్నాను. కజిగాడికి కూడా ఒక ఛానల్ ఉంది, దాంట్లో కూడా మంచి అప్డేట్ అయితే ఇస్తున్నాను. ఫిబ్రవరి 20 అనగా నిన్న అలా జరుగుతుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు అంటే అంతకుముందు బిఫోర్ 4 days నాకైతే అస్సలకేం బాగాలేదు. దగ్గు, జలుబు, జ్వరము, మైగ్రేన్, సయాటిక మొత్తం కలిపి ఒక్కసారిగా దాడి చేసేసింది. ఆ దెబ్బతోటి ఎవ్రీ ఇయర్ చేసినట్టుగా జరగదు అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. కానీ అనుకున్న దానికన్నా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా జరిగింది. మరి ఫిబ్రవరి 20 స్పెషల్ ఏంటి, ఏ అకేషన్ జరిగింది ఏంటి అనేది ఖచ్చితంగా ఈ వీడియోలో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజెంట్ నాకైతే హెల్త్ అసలు ఏమీ బాగాలేదు. అంతకుముందు ఒక 2 days బ్యాక్ కూడా ఒక 2 videos అయితే అప్లోడ్ చేశాను. మరి ఏం బాగాలేదు, బాగా జలుబు చేసింది, తలనొప్పిగా ఉంది, జ్వరం అన్నాను కదా. దాంతోపాటు మైగ్రేన్, హెడేక్, తర్వాత సయాటిగా పెయిన్ కూడా బాగా వచ్చేసింది సివియర్గా. ఎంత సివియర్గా అంటే మొత్తానికి డైలీ వచ్చేసి ఒక 11 tablets అయితే వేసుకుంటున్నాం. మార్నింగ్ 4 tablets, ఆఫ్టర్నూన్ 3, తర్వాత నైట్ 3. అలా మార్నింగ్ ఒకటి ఏంటి అంటే గ్యాస్ ప్రాబ్లం కూడా ఇస్తారు కదా ఎర్లీ మార్నింగ్. సో అది. ఇంకో విషయం ఏంటి అంటే ఇవి కాకుండా డైలీ వేసుకునే ఒక టాబ్లెట్ అయితే ఉంది. అది జనరల్గా ప్రతి ఇంట్లో ఒకరికి ఉంది, ఎర్లీ మార్నింగ్ వేసుకుంటారు. సో అది ఏంటి అనేది తెలిస్తే కామెంట్ చేయండి. సో టాపిక్లోకి అయితే వచ్చేస్తాను. ఏంటి అంటే ఫిబ్రవరి 20 అందరికి తెలిసిన విషయమే. అంటే నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలామంది సబ్స్క్రైబర్స్లో కూడా చాలామంది నాకు విష్ చేశారు. ఏంటి, యాక్చువల్లీ నేను స్టేటస్ అయితే పెట్టలేదు నిన్నటి రోజు. మామూలుగా అయితే 12 o'clockకి నేను మెన్షన్ చేస్తాను వాట్సాప్లో, అంటే స్టేటస్. అటువంటిది నేనైతే ఏం పెట్టలేదు. స్టేటస్ పెట్టడం కానీ, ఒకరికి చెప్పడం కానీ ఏమీ లేదు. ఒక ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇంకోటి ఏంటి అంటే స్టేటస్లో కానీ వచ్చేసాడు నా బిడ్డ. అబ్బా కాలు తొక్కేస్తున్నావు, అది కూడా భరించలేకపోతున్నా నేను. లేదులే అంట. చూడండి మళ్ళీ ఇక్కడ ఉన్నాలే కానీ వీళ్ళు నాతో ఆడుకోపో. నువ్వు లోపల గొడవ చేస్తున్నావు కానీ ఇక్కడ వచ్చి నేను వీడియో చేసుకుంటున్నా. పో నాను చెప్పు ఆ మాట, ఇక్కడ ఉన్నానని. ఇదిగో ఈడుందని చెప్తున్నాడు వాడు, చూడండి. సో అదనమాట. సో నేను ఏదైతే ఎక్కడైతే నేను లీడ్ చేయలేదు, అయినప్పటికీ కొన్ని వందల్లో నాకు విషెస్ వచ్చేసినవి. అందులో 2 occasions కదా. మరి ఏంటి అనేది నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఇంకో విషయం ఏంటి అంటే ఏం బాగాలేదని చెప్పాను కదా, సివియర్. అసలుకి ఫిబ్రవరి 28 అంటే నిన్నటి రోజున అయితే ఎన్ని గంటలు లేచానో తెలుసా? అంటే బాగా హెవీగా మెడిసిన్స్ వేసుకోవడం వల్ల, బాగా మంకు రావటం వల్ల అంతకుముందే చూసారు ఎంత దగ్గు వస్తుందో. అంతకుముందు బిఫోరే ఫిబ్రవరి 19 పడుకునేటప్పటికి 3-4 అట్ట అయిందండి. అసలుకి నిద్ర పట్టట్లేదు, బాగా హెడేక్ ఎట్లా ఉందంటే బీభత్సంగా ఉంది. సో ట్యాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నేను పడుకున్న తర్వాత ఎప్పుడు నిద్ర పట్టింది 9:30 ఆ టైంలో లేచాను. అప్పటికి నాకు వీడియో కాల్స్ వస్తున్నాయి, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అప్పటికి సైలెంట్లో పెట్టేసేదానండి వాస్తవానికి. కానీ తర్వాత రిపీట్ అవుతుండటంతో అప్పుడే నాకు ఎవరు చేశారంటే మా మరదలు, తర్వాత మా చెల్లి, తర్వాత మా అమ్మ, ఇట్లా 1 by 1 మా వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ పడుకున్నాను. అంతా ఒక
1 అవర్లో మళ్ళీ పడుకున్నాను అండి. మళ్ళీ పడుకున్నాను, ఏం తినాలనిపించలేదు. అప్పుడు పడుకోవడం ఎప్పుడు లేచానో తెలుసా? 3:30 అట్లా అయిందండి. 2:30కి మా వారు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు, కానీ కరెక్ట్గా తెలియటంలా, లీలగా అనిపిస్తుంది. అంటే అది ఒక కళలాగా అనిపిస్తుంది. అది మేబీ కళ అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది తను ఫోన్లు చేస్తున్నాడు అని. అయితే ఇక్కడున్న ఇదేంటి అంటే, నా లైఫ్లో నిజంగా ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు అలాగా ఫిబ్రవరి 20 అలాగా లేను. బాగా సిక్ అయిపోయాను. అది ఎందుకనేది కూడా నేను మీకు ఆల్రెడీ అంతకుముందు వీడియోలో చెప్పాను. పాకల బీచ్ ఫెస్టివల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మేము బాగా మంచులో, నాకు ఆల్రెడీ మైగ్రేన్ ఉంది, ఆ మంచులో తరగటం వల్ల ఇంకా హెవీగా పెయిన్స్ రావటము, తర్వాత దగ్గు, జలుబు, జ్వరం అటాక్ అవ్వటము ఇవన్నీ. కానీ నేను ఇట్లా ఉన్నాను, కానీ పసిబిడ్డ 2 years బాబు వచ్చి తను తట్టుకోగలిగాడండి. నిజంగా అది మాత్రం నా అదృష్టం అని చెప్పుకోవచ్చు. వాడికి కూడా బాగాలేకపోతే నాకు ఇంకా పిచ్చి పట్టేది అనమాట. సో అదైతే ఏమి లేదు. బాబు మాత్రం బాగా యాక్టివ్గా బాగున్నాడు. అయినప్పటికీ సిరప్స్ వేస్తున్నాం అనమాట. సో వాడైతే బాగున్నాడు. ఇప్పుడు కూడా నా పరిస్థితి ఇలా ఉంది. సో 3:30 అయిన తర్వాత అప్పుడే మా ఇంటికి అలేఖ్య, మా చిన్న మేనత్త వచ్చింది. ఏంటి అమ్మాయి వచ్చింది అనుకున్నాను. అయితే అంతకుముందు బిఫోర్ నైట్ మా వారు నాతో అంటున్నాడు, రేపు ఏం చేద్దాము, ఏంటి ప్లానింగ్ ఏంటి అంటున్నా, కానీ ప్లానింగ్ లేదు, ఏమీ లేదు, ఏది వద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు హెల్త్ బాగాలేదు, యాక్చువల్లీ కూర్చోడానికి కూడా ఓపిక లేదు, నా వల్ల అయితే కాదు అండి అని చెప్పేసేసాను. అయినా కానీ అరేంజ్మెంట్స్ మొత్తం తనే చూసుకున్నాడు, దగ్గరుండి తనే చూసుకున్నాడు. నాకు సడన్ సర్ప్రైజెస్ కూడా చాలా ఇచ్చాడనమాట ఆ టైంలో, నిన్నటి టైంలో. సో నాకు బ్లౌజ్ స్టిచ్ కూడా తనే చేయించడము. యాక్చువల్లీ మీకు గుర్తుందో లేదో, ఒక 3 days 4 days బ్యాక్ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. 3 sarees మా మరదలు పెట్టిందని. ఆ వీడియోస్ కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. సో వాటిలో ఒక శారీ నాకు తెలియకుండా మా టైలర్ తోటి మాట్లాడి తనకి అంటే అప్పటికప్పుడు స్టిచ్ చేయించాడు. మార్నింగ్ 11-12కి ఇస్తే ఆమె ఈవినింగ్ 5కి 6కి కూడా ఇచ్చేసిందంట. తనే ఇవ్వడము, తర్వాత వచ్చేసి లైనింగ్ ఫాల్స్ కూడా తనకే మనీ ఇచ్చేసేసాడంట. మనీ ఇచ్చేసి నేనైతే ఇంట్లో ఉన్నవి అడ్జస్ట్ చేసేస్తాను, అటు ఇటుగా ఉన్నాం, తనే ఇచ్చేసేసి తర్వాత ఇంకో విషయం చెప్పిన వండరు, తనే మోడల్ కూడా తనే డిసైడ్ చేసుకొని తను ఈ మోడల్ బాగుంటుందని చెప్పేసి తనే ఇవ్వటము. నిజంగా చాలా. కేక్ కూడా సడన్ సర్ప్రైజ్, నాకైతే అస్సలు తెలియదు. వాస్తవం చెప్పాలంటే 5 days నుంచి, అంటే 15th నుంచి నేను అసలు బయటికి వెళ్ళలేదండి. 16th 17th 18th 19th అయితే అస్సలు వెళ్ళా. 15th కన్నా అది ఎలా చెప్పాలి మీకు, బీచ్కి వెళ్ళాం, కానీ ఇంకా 16th అస్సలు ఎక్కడికి బయటకు అయితే అస్సలు అడుగు పెట్ట. అప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళాము, ఈరోజు 21st, ఈరోజు కూడా ఎందుకు వెళ్ళాము అంటే, నా తమ్ముడు కూతురు ఉంది కదా మా అమ్మాయి, పింక్ బేబీ. యాక్చువల్లీ పింక్ బేబీ నాకు పెట్టారు, నేను తనకు పెట్టుకున్నాను అనమాట నేను. అయితే తనకి సైన్స్ జరుగుతుందనమాట, వెల్ఫేర్తో పక్కన స్కూల్ అనమాట. సో అది ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తే తను భయపడి వచ్చేసి నిద్రపోతుంది. సో అలా బయటికి వెళ్ళాను. మిగతా రోజులు అస్సలకి ఈ 4-5 days నుంచి అస్సలకి వెళ్ళలేదనమాట, అస్సలు వెళ్ళలేదు. సో దగ్గరుండి ఒక కేకు, ఇదివరకు కేకు అంటే నేను వెళ్ళేదాన్ని, నేను ఏదైనా సరే వీడియో తీసుకోవటము, బ్లాగ్ అలా ఉండేది. ఒక కేక్కి వెళ్ళలేదు. ఇంకోటి ఏంటి అంటే, నేను డిన్నర్ కూడా నేనంటే పార్టిసిపేట్ చేయలేదు. మామూలుగా అయితే ఎవ్రీ టైము ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేనే ప్రిపేర్ చేసేదాన్ని. బట్ నేను అంటే నా ప్రమేయం లేకుండా ప్రోగ్రామ్ మొత్తము చాలా సక్సెస్ఫుల్గా తన చేతులతో చేసాడండి. నిజంగా నేను చేసింది ఏంటి అంటే, అది కూడా బుజ్జగిస్తూ బతిమిలాడుతూ, అబ్బా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది, చేసుకుంటున్నాము, ఈ సంవత్సరం కూడా బాగుంటుంది, చేసుకుందామని చెప్పేసి తన బుజ్జగిస్తూ దగ్గరుండి నాతో ఇంకా పాపం స్నానానికి నీళ్ళు కూడా తనే పెట్టడము, తనే తోడటము, దగ్గరుండి బాగా మంచిగా అయితే ట్రీట్ చేశారనమాట. అదే వాస్తవానికి నాకు మంచి ఇంట్లో కూడా మంచి సపోర్ట్ అండ్ హెల్పర్ అనమాట. అది మాత్రము ఉన్నట్టుగా చెప్పుకోవాలి అండి. లేనిది మాత్రం మనం ఏం చెప్పుకోకపోవచ్చు, కానీ ఉన్నది మాత్రం చెప్పుకోవడంలో తప్పేం లేదు. సో అలా జరిగిందనమాట. సో మార్నింగ్ నుంచి అసలుకి నేను స్పృహ లేకుండా పడిపోయాను. ఎందుకు అంటే మైగ్రేన్ సంబంధించిన ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను కదా.
సో అందుకని అనమాట. సో అందు నిమిత్తం ఏంటంటే బాగా మంకొచ్చేస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మైగ్రేన్కి, సయాటికా పెయిన్స్ కనుక నేను మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే మాత్రము బేవచ్చంగా నిద్రైతే వంకైతే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే పిల్లోని మేనేజ్ చేసుకుంటూ, తర్వాత బయటికి తను ఒక్కడే వెళుతూ తను ఒక్కడే వచ్చి చేసుకోవటము, తర్వాత నేనేం మంగుతో పడిపోవడము, తర్వాత అలేక వచ్చి వంట చేయడము దగ్గరుండి బాగా మంచిగా కుదిరిందనమాట. సో తను కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. తర్వాత ఈవినింగ్ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగింది. అందరూ తమ్ముడు ఫ్యామిలీ, చెల్లి ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళందరూ రావడం జరిగింది, బాగా జరిగింది. మరి నేనైతే వీడియోస్ ఏమీ యాడ్ చేయలేదు అనుకోవద్దు, యాడ్ చేస్తాను ఎప్పుడనేది కూడా మీకు చెప్తాను ఈ వీడియోలోనే. ఇంకోటి ఇంతకు ఏం అకేషన్ అని మీకు అనుకుంటున్నారు కదా, అకేషన్ చాలామంది తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఆరిఫా, రమ్య వీళ్ళు కొంతమంది ఏంటంటే నాకు విష్ చేస్తున్నారు అనమాట. సో నేను అవుట్ సైడ్ ఉన్నాను, ఇక్కడ వరండాలో కూర్చున్నాను. లోపల అబ్బా కొడుకులు బాగా గోల చేస్తున్నారు. సో దోమలు మాత్రం నన్ను రాలేస్తున్నాయి బాబు. ఇది ఉంది. ఇక్కడ కటన్ వేద్దామంటే కటన్కి సంబంధించినవి ఇవి ఏమీ లేవన్నమాట. సో అందుకని ఇది ఓపెన్గా పెట్టేసేసాము, కానీ లైటింగ్ ఫోకస్ బాగుంది. సో అందుకని నేనైతే వీడియో తీస్తున్నాను. వీడియో ఎంత బాగా క్లారిటీగా వస్తుందో అంత క్లారిటీగా నా రక్తం కూడా తాగేస్తున్నాయి అబ్బా. చూడు నా ముందు ఎట్లా పోతున్నాయి అమ్మ పిల్లలు పోండి. సో అనమాట వీడియో మాత్రం క్లారిటీ బాగా వస్తుందని అనిపిస్తుంది. ఇంకా నేను వీడియో ఇక్కడి నుంచి చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. సో అదనమాట. అది ఫ్రెండ్స్, ఇంతకు ఏం అకేషన్ అని చెప్పలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అకేషన్స్ అన్నాను. ఆ అకేషన్స్లో నాకు బాగా మెచ్చింది ఏంటి అంటే మా వారితో మ్యారేజ్ అయిన డే అనమాట, మా మ్యారేజ్ డే. తర్వాత ఇంకోటి ఏంటి అంటే నా బర్త్డే, 2 కలిసి వచ్చినాయి అనమాట. సో అది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంత గ్రాండ్గా చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే 2 ఒకసారి వచ్చినాయి కదా. సో అందుకని ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి బీచ్కి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్న రోజులు ఉన్నాయి, ఒక్కోసారి ఏంటంటే అందరు బంధువుల్ని చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడైతే కొంతమంది ఏం కాదు, ఒక 30 మెంబర్స్ దాకా కూడుకున్నామంటే కలుస్తున్నాం అనమాట. సో అదనమాట, అది పరిస్థితి బాగా జరిగింది. నా స్టేటస్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఏమన్నారు అంటే అంటే కొంతమంది విష్ చేశారు, కొంతమంది విష్ చేయని వాళ్ళు మా చెప్పలేదు మేము మర్చిపోయామని. అయిన వాళ్ళు కూడా అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు కదండి. స్పెషల్గా నా ఇష్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. పలానా కళ్యాణ్ పుట్టినదే. కొంతమంది బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అయ్యో ఈరోజు నేను మర్చిపోయానే, నీ స్టేటస్ చూసిన తర్వాత గుర్తు వచ్చింది ఇలా అనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నేను పెట్టిన ప్రతి స్టేటస్కి చాలామంది ప్రతి ఫోటోకి ప్రతి వీడియోకి లైక్ కొట్టారు చాలా. ఇంకోటి ఏంటో చెప్పనా, స్పెషల్ అసలు అనకూడదు కానీ నిజంగా చాలా వండర్ఫుల్ మూమెంట్స్ ఏంటి అంటే స్పెషల్ అపీరియన్స్ ఎవరు అంటే నా పింక్ బేబీ. అసలు నిజంగా దేవతలాగా వచ్చింది. ట్రెడిషనల్గా రెడీ కాకపోయినా అసలు భలే స్టైల్గా, అసలు ఆ ఫ్రాక్ నాకు భలే నచ్చింది. సేమ్ ఇదే కలర్ లైట్ పింక్, తర్వాత ఇలాగా క్రౌన్ పెట్టేసుకొని సూపర్గా ఉంది. బర్త్డే బేబీ తనలాగా ఉంది, నేనలాగా లేదు. నిజంగా చాలా మంది కూడా కామెంట్ చేశారనమాట వాట్సాప్ స్టేటస్ పిక్స్ చూసి. సో ఇంకో విషయం మీకు చెప్పాలి, అదేంటి అంటే నేను చెప్తున్నాను కదా ఎప్పుడు ఇవన్నీ వీడియోస్ అన్నీ పిక్స్ అన్నీ నేను పోస్ట్ చేస్తాను అనేది ఒక క్లారిటీ ఇద్దామనుకుంటున్నాను. చాలా షూట్ అయితే చేస్తున్నాను, అది ఎప్పటికప్పుడు అప్డేట్ ఇద్దామని కూడా నాకైతే అనిపిస్తుంది. కాకపోతే ఎందుకు డిలే అవుతుంది అంటే మెయిన్ థింగ్ నాకైతే హెల్త్ బాగాలేకపోవడం వల్ల. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు కొంచెం పర్లేదు, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. బట్ ఎందుకు ఇవ్వటం లేదు అంటే మంచి వీడియోస్ అండి, మంచి వీడియోస్. ఇంకోటి మెమరబుల్ మూమెంట్స్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే ఇయర్లీ వన్స్ వచ్చే అకేషన్స్కి మూమెంట్స్కి పోస్ట్ చేయొచ్చు. బట్ ఏంటి అంటే ఆ వీడియోస్కి తక్కువ వ్యూస్ వచ్చినా తక్కువ లైక్స్ వచ్చినా బాగా అనిపిస్తుంది అనమాట. నా బిడ్డ మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యాడు, వచ్చేసాడు దొంగ తల్లిది అబ్బా. సో అదనమాట, నాకైతే బాగా నచ్చింది అకేషన్ బాగా. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మా వారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను హార్ట్ఫుల్గా. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇచ్చిన ఈ సర్ప్రైజ్కి నిజంగా నాకు తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది. నిజంగా చాలా 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 సర్ప్రైజ్ ఇచ్చేసేసారు నాకైతే. ఇంకా పిల్లోడు కూడా మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసి బాగా చక్కగా ఎలా రెడీ చేశానో తెలుసా, అమ్మ పిల్లలు చెప్తానా ఏంటి బ్లాగ్లో చూసేయాల్సిందేను మీరు. సో అదే అన్నమాట.
నేను నిజంగా చాలా అదృష్టవంతురాలని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఎంత మంచిగా చూసుకునే భర్త దొరకడము చాలా లక్కీ అండి. నేను ఇటువంటి అదృష్టం చాలామందికి లేకపోవచ్చు, కానీ ఇటువంటి భర్త ప్రేమ పొందుకోవడము నిజంగా నేనైతే చాలా 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 లక్కీ అనుకుంటున్నాను. కాకపోతే కొన్ని విషయాల్లో ఈ ఆరోగ్య సమస్య దృష్ట్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఈ రైట్ హ్యాండ్ కూడా ఇలా పట్టుకోలేను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది అండి ఈ రోజుకి వీడియో. అయితే మీకు కనుక నచ్చితే ఇంకా ఫర్దర్గా ఏదైనా మంచి మంచి వీడియోస్ ఉంటాయి కాబట్టి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. మా బుజ్జిగాడికి కూడా ఒక ఛానల్ ఉంది, దాంట్లో కూడా మంచి అప్డేట్ అయితే ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. మంచి మంచి వ్లాగ్స్ అయితే ఉన్నవి, మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తున్నాను. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది అని. నాకు ఏంటి అంటే ఇప్పుడైతే కొన్ని వందల్లోనే వ్యూస్ వస్తున్నాయి, వేలల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నాకు లక్షల్లో వ్యూస్ కావాలి అని ఒక ఇంటెన్షన్ అనమాట. సో లక్షల్లో వ్యూస్ వచ్చినప్పుడు నేను షూట్ చేసిన వీడియోస్ మొత్తము అప్లోడ్ చేసేస్తాను. ఎంత మంచి మంచి వ్లాగ్స్ ఉన్నవి అంటే ఇంట్లో జరిగిన ప్రతి అకేషన్కి నేను ఎలా రెడీ అవుతాను, నా డ్రెస్సెస్ ఎలా ఉంటుంది, పిల్లవాడి ఆటలు పాటలు, బంధువులతోటి ఎంత హ్యాపీ ఎంజాయ్మెంట్స్తో ఉంటున్నాడు అనేది ప్రతి మూమెంట్ మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. మరి అలా ఆశపడుతున్నాను అంటే నాకు అంటే ఒక ఉంటుంది కదా, ఏంటది, ఇంత మంచి వీడియో ఇంత మంచి వ్లాగ్ అప్లోడ్ చేసినందుకు ఖచ్చితంగా మంచిగా వ్యూస్ వస్తే బాగుంటుంది అనేది కూడా నాకు ఉంటుంది కదా. అది నాకున్న లైఫ్ లాంగ్ ఒక కోరికను కూడా చెప్పచ్చు. నిజంగా మన ఛానల్ స్టార్ట్ చేసి కూడా చాలా ఇయర్సే అవుతుంది. సో వ్యూస్ వస్తున్నవి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, బట్ మనకి ఏంటంటే గ్రోత్ అయితే లేదు. మంచి గ్రోత్ రావాలి. మరి ఏ వీడియోస్ చేస్తే మంచి గ్రోత్ వస్తుందో కూడా నాకు తెలియకుండా ఉంది. అయితే ఒకటి, చాలామంది ఏమన్నారు అంటే బ్యూటీ టిప్స్ అంటున్నావు అక్క, మరి ఇంతవరకు మీరు బ్లాగ్సే చేస్తున్నారు కానీ బ్యూటీ టిప్స్ అయితే మీరు చేయటం లేదు అని అన్నారు. మీకు ఇంకో నిజం చెప్పనా, బ్యూటీ టిప్స్ కూడా నేను స్టార్ట్ చేశాను, వీడియోస్ కూడా నేను ఉన్నాయి, బ్లాగ్స్ కూడా ఉన్నాయి. మీరు నమ్ముతారో నమ్మరో, నేను హెయిర్ కూడా కొద్దిగా తీసుకుంటున్నాను కేరు. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేనైతే అప్లోడ్ చేయాలి, తీయడానికి మాత్రం తీసాను అనమాట. నా బిడ్డ చూడండి ఏ రకంగా క్యాప్లు పెట్టేస్తున్నాడు. సో ఫ్రెండ్స్, అది అండి ఈ బ్లాగ్ కనుక మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. రేపు ఖచ్చితంగా మంచి వీడియోతో మళ్ళీ మీతో నేను మీట్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.